అంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అట్లా బతిలాడలేదు. అంటే ప్రతిపక్షం అప్పుడు కొంచెం స్ట్రాంగ్ ప్రతిపక్షం కదా, 67 సీట్లతో ప్రతిపక్షానికి బతిలాడేవాడు తీసుకెళ్ళాడా కాంగ్రెస్ నుంచి? అంతకుముందు వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళే కదా. అతను అదొక మెంటాలిటీ, నేను అన్న దాని నుంచి ఆలోచించే మనస్తత్వం. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళని చూసుకుంటాననే రకం, నన్ను నమ్మని వాళ్ళని వాళ్ళ ఇష్టం అనుకునే రకం. వాళ్ళు ఏదో బెదిరించి తీసుకుందాం లేకపోతే బతిలాడి ఆపుకుందాం అనే మెంటాలిటీ కాదు. కాబట్టి అదే నేను అనుకున్నాను. ఒక రకంగా ఫైనల్ గా టార్గెట్ రాజకీయం అంటే ఎవరెవరన్నా కాదని నడుస్తుంది ప్రతిగా. ఇది ఎన్నాళ్ళు 5 ఏళ్ళు ఇలాగే ఉంటదని అనుకోవాలా, లేదంటే ముందు ఒక బెదిరింపు తాటాకి చప్పుల్లాగా ఉన్న తర్వాత ఆగిపోతాయా? అట్లాగేం ఉండదండి. ఒక్కసారి మనం దాన్ని రాజేశాక నిప్పు, ఇది రావణ కాష్టమే అంతే. ఎందుకంటే మనల్ని ఏం చెయ్యరు, చూస్తా ఊరుకుంటారు, పోలీసులు కూడా ఏం మాట్లాడరు అనుకున్నాక ఎవడాగుతాడు? అంటే జరగాల్సిన పతనం జరిగిపోయింది కదా, ఇంతకు మించిన ఇంకా నాశనం ఏముంటదండి? అట్లా కాదు కదా. ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎవడు ఇంకా రేపు పొద్దున బతకూడదు, అవతలోడు అనేవాడు మళ్ళీ జెండా పట్టుకోవడానికి భయపడాలి అనేది వీళ్ళ ఉద్దేశం. జీరో అయిపోయి కంప్లీట్. పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో గతంలో చేసిన తత్వాన్ని స్టేట్ మొత్తం చేయాలనుకుంటున్నారు. అది సక్సెస్ అవుతుందా లేదా అనేది కాలం డిసైడ్ చేయాలి. పెద్ద స్కెచ్.